ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు ప్రియులారా, మరి ఈరోజు నేను దేవుని యొక్క వాక్యంలో నుంచి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. ఈరోజు నా టాపిక్ ఏంటంటే దేవుని యొక్క సంఘానికి మన కుటుంబాలకు ఉండవలసిన 7 లక్షణాలు. దేవుని యొక్క సంఘమైన మనకు కుటుంబానికి ఉండవలసిన 7 లక్షణాలు. ఎందుకు ఈ రెండింటిని నేను జత చేశానంటే ప్రియులారా, సంఘానికి కుటుంబానికి చాలా దగ్గర పోలిక, చాలా దగ్గర సంబంధం ఉంటుంది. నేను కొన్ని పోలికలు మీకు చెప్తాను. సంఘానికి ఒక హెడ్ ఉంటారు, అంటే ఒక శిరస్సు మాదిరిగా. ప్రభువు మన శిరస్సు, కాపర్ని నియమిస్తాడు, సంఘం నడుస్తూ ఉంటుంది. మన కుటుంబానికి కూడా హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, కుటుంబ యజమాని ఉంటాడు, ఫ్యామిలీ మెంబర్స్ ఉంటాం, మనం నడుస్తూ ఉంటాం. సంఘంలో డిఫరెంట్ పీపుల్ ఉంటారు పిల్లలు, రకరకాల ప్రజలు ఉంటారు. మన కుటుంబంలో కూడా రకరకాల ప్రజలు ఉంటారు. చిన్నప్పుడు అందరూ ఒకేలాగా ఉన్నా కొంచెం పెరిగి పెద్దవారు అయ్యేసరికి ఆలోచనలు మారుతాయి, అలవాట్లు మారుతాయి, వారి ప్రిఫరెన్సెస్ మారుతాయి, వారి డిఫరెంట్ స్ట్రీమ్స్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. సో డిఫరెంట్. అయితే సంఘము, కుటుంబము ఒకే దృక్పథంతో ముందుకెళ్తూ ఉంటాం. అందరం కలిసి ముందుకెళ్ళాలి, అందరి క్షేమం కొరకు, అందరి శ్రేయస్సు కొరకు మనం ముందుకెళ్ళాలి అని వెళ్తూ ఉంటారు. ప్రియులారా, సంఘము మరి అందరి పార్టిసిపేషన్ ఇంపార్టెంట్. అందరి పార్టిసిపేషన్ ఉంటేనే సంఘం ముందుకు వెళ్తుంది, సంఘం ఎదుగుతుంది. అలాగే కుటుంబంలో కూడా అంతే, అందరూ పార్టిసిపేట్ చేయాలి. ఒకరు దుప్పట్లు మడతేయాలి, ఒకరు కసువు ఉడుచుకోవాలి, ఒకరు అన్నం వండుతారు, ఒకరు బాటిల్స్ నింపుకుంటారు. యు సీ ఎవ్రీబడి షుడ్ కాంట్రిబ్యూట్. నేనేం చేయను, నేను కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటాను, అంతా మీరే చేసుకోవడానికి లేదు ప్రియులారా. దట్స్ నాట్ ద డైనమిక్ ఆఫ్ ఎ ఫ్యామిలీ. వీ ఆల్ డూ వర్క్స్. మన అందరం చిన్నదో పెద్దదో ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి, చేస్తేనే మన కుటుంబం ముందుకు వెళ్తుంది ప్రియులారా. ఒకరు సంపాదిస్తారు, ఒకరు సంరక్షిస్తారు, ఈ విధంగా మనం చేసుకుంటూ ఉంటాం. సో ఇక రెండింటిని దగ్గర పోలిక చేసి చూపిస్తూ ఉన్నాను ప్రియులారా. ఏ విధంగా 5 వేళ్ళు ఒకేలాగా ఉండవో అదేవిధంగా మన కుటుంబంలో కానీ సంఘంలో కానీ అందరూ ఒకేలాగా ఉండరండి. కొందరు చక్కగా డబుల్ PhDs చేసిన వాళ్ళు ఉంటారు, మాస్టర్స్ చేసిన వాళ్ళు ఉంటారు, కొంతమంది అబ్రాడ్లో చదువుకున్న వాళ్ళు, కొంతమంది చదవలేని వారు కూడా ఉంటారు. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. అయితే ప్రియులారా, మనం ఎప్పుడైతే సంఘంలోనికి లేక ఈ 2 తలుపుల్లో నుంచి మనం లోపలికి వస్తామో, వీ డోంట్ కమ్ యాజ్ ఎనీబడి, ఎనీ క్వాలిఫికేషన్ తీసుకొని మనం రాకూడదని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మన లోపలికి వచ్చినప్పుడు ప్రియులారా, మనం ఎవరిమి కూడా గొప్పవారిగా రాకూడదు. మనం అందరూ కూడా కుటుంబ సభ్యుల మాదిరి ఉన్నాం. ఆలోచించండి. ఐ హ్యాడ్ ఎ వెరీ స్ట్రేంజ్ ఎక్స్పీరియన్స్ విత్ ఎ ఫ్యామిలీ. ఒక ఫ్యామిలీ వాళ్ళు ప్రియులారా, ఆయన పెద్ద ఆఫీసర్ గారు వారు ఎక్కడ పోయినా కూడా సలాం సార్ అని హీ గాట్ యూస్ టు ఇట్. అందరు రెస్పెక్ట్ చేయటం, ఉన్నతంగా ఎక్కించడం. హీ వాజ్ ఎ బిగ్ ఆఫీసర్. తను ఇంట్లో కూడా అది ఎక్స్పెక్ట్ చేశాడు. ఇంట్లో కూడా నా భార్య, నా బిడ్డలు అందరూ కూడా ఎలా చేస్తారండి? ఆఫీస్లో వేరే ఉంటుంది, ఇంట్లోకి వచ్చిన తర్వాత పిల్లలు మన మీద ఎక్కుతారు, తొక్కుతారు, కొడతారు, కొట్టిస్తారు, ఇవన్నీ ఉంటాయి కదా. మరి పిల్లలు కూడా సెల్యూట్ పెట్టాలంటే ఎట్లా పెడతారు? వెల్కమ్ సార్ అని ఎట్లా పెడతారు? ఆయనకు నచ్చలా అది. అండ్ దట్ ఫ్యామిలీ గాట్ ఇట్ సో మచ్ ఆఫ్ ట్రబుల్. చాలా ట్రబుల్స్ ఫేస్ చేశారు. కారణం ఏంటంటే హీ వాస్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ విచ్ షుడ్ నాట్ బి ఎక్స్పెక్టింగ్. సో అట్లా ప్రియులారా, మనం ఈ చర్చిలోకి వచ్చినప్పుడు కూడా మనం అన్నీ కూడా ప్రియులారా పక్కన పెట్టేసుకోవాలి. మన డిగ్రీస్ కానీ, మన హై స్టేటస్ కానీ, రిచ్నెస్ కానీ, మనం అన్నీ కూడా పక్కన, వీ కమ్ యాజ్ ఎ ఫ్యామిలీ. ఒక కుటుంబంగా లోపలికి వస్తాం, చక్కగా మన కుటుంబం మాదిరిగా ఉంటాం, నేర్చుకుంటాం, కలిసి ఉంటాం, కలిసి ముందుకు వెళ్తాం. సో ఈరోజు ప్రియులారా, మరి పౌలు భక్తుడు రోమా సంఘానికి రాసినటువంటి కొన్ని మాటలను ఈరోజు నేను ధ్యానించాలని ఆశపడుతున్నాను. వాక్యం చదువుదామండి. ఆ తర్వాత నేను ఎందుచేత ఈ మాటలు రాశాడు అని ఒక 7 విషయాలు మనం ఆలోచించుకుందాం. దయచేసి ఎవరైనా చదివి సహాయం చేయండి. రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 1వ వాక్యం నుంచి 7 వాక్యాలు చదువుదామండి. 1st verse నుంచి 7th verse 7 వాక్యాలు చదువుదామండి. కాగా బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరచుకొనక బలహీనులు దౌర్బల్యములను భరించుటకు బద్ధులమై ఉన్నాము. తన పొరుగు వారికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతి వాడును మేలైన దాని యందు అతన్ని సంతోషపరచవలెను. క్రీస్తు కూడా తన్ను తాను సంతోషపరచుకొనలేదు గాని నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడెను అని వ్రాయబడి ఉన్నట్లు ఆయనకు సంభవించెను. ఏలయనగా ఓర్పు వలనను లేఖనముల వలనే ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీయు మనకు బోధ కలుగు నిమిత్తమును వ్రాయబడి ఉన్నవి. మీరేకభావము గలవారై ఏకగ్రీవముగా మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియగు దేవుని మహిమపరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకనితో ఒకడు మనస్సు కలిగిన వారై ఉండునట్లు ఓర్పునకును ఆదరణకును కర్తయ్యగు దేవుడు మీకు అనుగ్రహించునుగాక. కాబట్టి
క్రీస్తు మిమ్మును చేర్చుకున్న ప్రకారము దేవునికి మహిమ కలుగునట్లు మీరును ఒకనికొకడు చేర్చుకునుడి. క్రీస్తునందు ప్రియులారా, బ్యూటిఫుల్ చాప్టర్, బ్యూటిఫుల్ వర్సెస్. పౌలు పాండిత్యానికి ఇది ఒక సాదృశ్యం అండి. చాలా గొప్ప పాండిత్యం ప్రియులారా. హీ వాజ్ సచ్ ఎ వైజ్ మ్యాన్. హౌ హీ ట్యాకిల్ సిచ్యువేషన్స్, హౌ హీ అడ్రసెస్ ప్రాబ్లమ్స్, హౌ హీ ట్రబుల్ షూట్స్, ఇవి అమేజింగ్ ఉంటాయి. 14 వచ్చి ప్రియులారా, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, పౌలు రోమ్కి ఎప్పుడు వెళ్ళలేదండి. రోమా పట్టణానికి ఎప్పుడు వెళ్ళాల, రోమా చర్చ్కి ఎప్పుడు వెళ్ళాల, కానీ లెటర్ రాస్తాడు. పౌలుకు రోమా చర్చ్లో మాత్రం చాలామంది తెలిసిన వాళ్ళు ఉన్నారు. అనగా మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, ఆ రోజులలో పొలిటికల్గా, రాజకీయంగా, అలాగే కమర్షియల్గా, బిజినెస్ పరంగా రోమ్ వాజ్ ద ఎపిసెంటర్. రోమ్ చాలా ఎపిసెంటర్లో ఉండింది. ఆ యొక్క రోమ్లో అంటే క్యాపిటల్ సిటీలో చర్చ్ అనేది ఒక కీలకమైనటువంటి అంశంగా మారింది. ఈ యొక్క రోమాలో అప్పటికే ఉన్నటువంటి చర్చిలో వేరే ఇతరులు, అనగా రోమీలందరూ యూదులు కాదు ప్రియులారా, మనకు అర్థం కావాలి. రోమీలు అన్యులు అనమాట, నాన్ జ్యూస్. సో వీరు ప్రభువుని అంగీకరించి చర్చిలోకి రావటం స్టార్ట్ చేశారు. సో వీళ్ళు చర్చికి రావటం స్టార్ట్ చేసినప్పుడు కొన్ని ఇష్యూస్ స్టార్ట్ అయ్యాయి, అవి నేను చెప్తాను. అయితే స్పెషాలిటీ ఏంటంటే ప్రియులారా, పౌలు హీ హ్యాడ్ ఎ డ్యూయల్ సిటిజన్షిప్ లాగా. అతను యూదుడు, ఆ తర్వాత రోమీయుడు. పౌరసత్వం ప్రకారంగా రోమీయుడు. అందుకే వేరే అధికారులు కొట్టేటప్పుడు నేను రోమీయుడినైనా కూడా మీరు ఎట్లా కొడతారు, ట్రయల్ లేకుండా ఎట్లా కొడతారు అన్నప్పుడు వాళ్ళు భయపడిపోయారు. అమ్మో నువ్వు రోమీయుడవా అని భయపడిపోయారు. సో హీ యూజ్ దట్ ఆల్సో. బట్ బై బర్త్ హీ వాజ్ ఎ జూ. జన్మతః ఆయన యూదుడు. సో ఈ స్పెషల్ కాంబినేషన్ పౌల్లో ఉండింది ప్రియులారా. అయితే రోమా చర్చ్లో తనకు చాలామంది పరిచయం. ఒకవేళ మీరు 16వ అధ్యాయం తీస్తే నేను కొన్ని పేర్లు చూపిస్తాను ప్రియులారా. రోమాకు వెళ్ళకపోయినా కూడా ఎంతగా ఒక హెల్దీ రిలేషన్షిప్ తనకుంది అనేది నేను చూపిస్తున్నాను. ఫస్ట్ వర్స్లోనే ఫీబే గురించి మాట్లాడతాడు. తర్వాత 3వ వచనంలో ప్రిసిల్లా, అకుల గురించి మాట్లాడతాడు. 5వ వచనంలో చూడండి ఎఫైనైట్ గురించి మాట్లాడతాడు. ఆ తర్వాత 7వ వచనంలో ఆంద్రోనిక గురించి మాట్లాడతాడు, యూనికా గురించి మాట్లాడతాడు. మరి అలాగే 8వ వచనంలో యాంప్లియత్ గురించి మాట్లాడతాడు. 9వ వచనంలో ఊర్బా గురించి, స్టాకు గురించి మాట్లాడతాడు. 10వ వచనంలో అపెల్ల గురించి మాట్లాడతాడు, అరిస్టోబుల్ గురించి మాట్లాడతాడు. 11వ వచనంలో హెరోదియోనుకు గురించి, నార్కిస్ గురించి. ఇలా ప్రియులారా, రోమాలో అతనికి నంబర్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉన్నారు, నంబర్ ఆఫ్ స్పిరిచువల్ ఫ్రెండ్స్ అనమాట. ఆ యొక్క వారందరూ కూడా ఏం చేసేవారంటే పౌలుకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవారు. అయ్యా చర్చిలో ఇది జరుగుతూ ఉంది, చర్చిలో ఇది జరుగుతూ ఉంది. ఎందుకంటే పౌలు వాజ్ లీడర్ కదా. ఆ రోజుల్లో అంతా కూడా అందరి చర్చిలను బలపరిచేటువంటి గొప్ప అభిషేకం ఉండింది కాబట్టి పౌలుకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవారు. ఈ యొక్క చర్చిలో ఒక వింతైన సమస్య వచ్చింది ప్రియులారా. అదే 14వ అధ్యాయంలో రాశాడు. 14వ అధ్యాయంలో కొన్ని వచనాలు నేను చదివిస్తాను తర్వాత, కానీ మీకు చెప్తాను ప్రియులారా ఏంటి ఆ సమస్య అనేది నేను చెప్తాను. ఈ యొక్క రోమా చర్చిలో మరి కొంతమంది బలమైన క్రైస్తవులు ఉండిన్నారు, కానీ నూతనంగా యేసుక్రీస్తును అంగీకరించిన వారు సహితము రోమా చర్చికి రావడం ప్రారంభించారు. వీరందరూ కూడా ఒకప్పుడు మరి విగ్రహారాధన చేసేవారు. ఈ విగ్రహారాధన చేసేటువంటి కొత్త వారు ఎవరైతే ఉన్నారో వారికి ఒక అభ్యంతరం వచ్చింది. ఏంటి అభ్యంతరం వచ్చిందో నేను చెప్తూ ఉన్నాను. సాధారణంగా వీరు విగ్రహాలకు బలిలు అర్పించినప్పుడు ఆ బలి అర్పణని యాజకులు తీసుకునేవారు. ఆ యొక్క విగ్రహారాధన చేసే యాజకులు, ప్రీస్ట్, పూజారులు ఎవరైతే ఉంటారో వారు తీసుకునేవారు. వారు ఎంత తింటారో చాలా వస్తుంది కదా, మాంసం అలాంటి చాలా వస్తుంది. సో వారి కుటుంబానికి కావాల్సినంత మాంసం వారు తీసుకొని తిరిగి మిగతా దాన్ని ఏం చేసేవాళ్ళంటే రోమా పట్టణానికి వచ్చి రోమా పట్టణంలో ఉన్న మాంసపు అంగళ్ళలో అమ్మేసేవారు. రోమా పట్టణంలో వచ్చిన మాంసం అంగళ్ళలోకి వచ్చి అయ్యా మా దగ్గర మిగిలింది అని అంటే వారు ఏదో ఒక రేటుకు తీసుకునేవారు. వీళ్ళు పడేసేదాని బదులు ఏదో డబ్బులు వస్తున్నాయి కదా అని వీళ్ళు కూడా అమ్మేసేవారు. వీరు మంచిగా ఉన్న మాంసము, అలాగే ఆ విగ్రహాలకు సంబంధించిన అర్పించిన మాంసం అన్నిటినీ కలిపి అమ్మేవాళ్ళు. షాప్ వాళ్ళు అన్నిటినీ కలిపి అమ్మేటప్పుడు వీరికి తెలిసింది, ఎవరికి కొత్తగా యేసుక్రీస్తుని అంగీకరించి చర్చిలకు వెళ్తూ ఉంటారు కదా, వారికి తెలిసి వారు ఏమనుకున్నారంటే అరే చర్చిలో ఆల్రెడీ కొంతమంది బలమైన విశ్వాసులు ఉన్నారు కదా, వాళ్ళు ఏంటి అభ్యంతరం లేకుండా తింటున్నారేంటి, ఇది విగ్రహాలకు సంబంధించిన మాంసం కదా, విగ్రహాలకు అర్పించి ఇక్కడికి వచ్చి అమ్ముతూ ఉన్నారు, వాళ్ళేంటి అలా తినేస్తూ ఉన్నారని వీళ్ళేమో తినటంలా, ఎవరు కొత్తగా వచ్చినటువంటి విశ్వాసులు, బలహీనమైనటువంటి విశ్వాసులు వాళ్ళు తినట్లా, దానికి తోడుగా ఎవరైతే తింటూ వస్తున్నారో మీరు తప్పు చేస్తూ ఉన్నారు, విగ్రహాలకు సంబంధించిన మాంసాన్ని మీరు తింటూ ఉన్నారు అని వారు అభ్యంతరపడ్డారు. సో ఈ కాన్ఫ్లిక్ట్ జరుగుతూ ఉంది మాంసం మీద. ఒకళ్ళేమో
మాకేమీ పట్టదు, ఏదైనా మాంసమే కదా అని వారు తింటా ఉన్నారు. ఎవరు? బలమైన విశ్వాసులు. బలహీనమైన విశ్వాసులేమో అరే మీరు విగ్రహాలకు సంబంధించిన మాంసం ఎలా తింటారని అంటా ఉన్నారు. ఇప్పుడు కొన్ని వచనాలు చదువుదాం మనకు అర్థం కావడానికి. 14వ అధ్యాయము 1 వాక్యం నుంచి చదవండి. ఫస్ట్ వాక్యం నుంచి. విశ్వాసము విషయమై బలహీనుడైన వానిని చేర్చుకొనుడి, అయినను సంశయములను తీర్చుటకు వాదములను పెట్టుకొనవద్దు. ఒకడు సమస్తమును తినవచ్చునని నమ్ముచున్నాడు, మరి ఒకడు బలహీనుడయ్యుండి కూరగాయలనే తినుచున్నాడు. తినువాడు తినని వాని తృణీకరింపకూడదు, తిననివాడు తినువానికి తీర్పు తీర్చకూడదు. పౌలు ఎంత విజ్డమ్ చూడండి ప్రియులారా. ఎవరిది తప్పని చెప్పకుండా ఏమంటున్నాడంటే, అయ్యా మీరు మంచిదే, మీరు తినట్లేదా, మీరు కూరగాయలు తింటున్నారు, వెల్ దట్ ఈస్ గుడ్. అలాగే కొంతమంది తింటున్నారు కదా, తింటున్న వారిని తప్పు పట్టొద్దండి, తినని వారిని తీర్పు తీర్చవద్దండి అని చెప్తూ బ్యూటిఫుల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు ప్రియులారా. మీరు టైం ఉన్నప్పుడు చదవండి. ఈ అధ్యాయంలో మరికొన్ని వచనాలు మనం చదువుదాం ప్రియులారా. ఈ యొక్క ఇంకో ఫ్యాక్టర్ కూడా చెప్పాడు. ఏమని చెప్తూ ఉన్నాడు? 5వ వాక్యం నుంచి చదవండి. 5వ వాక్యం. ఒకడు ఒక దినము కంటే మరి ఒక దినము మంచి దినమని ఎంచుచున్నాడు, మరి ఒకడు ప్రతి దినము సమానముగా ఎంచుచున్నాడు. ప్రతివాడు తన మట్టుకు తానే తన మనసులో రూఢీపరుచుకొనవలెను. దినమును లక్ష్య పెట్టువాడు ప్రభువు కోసమే లక్ష్య పెట్టుచున్నాడు. తినువాడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు గనుక ప్రభువు కోసమే తినుచున్నాడు. తిననివాడు ప్రభువు కోసము తినుట మాని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు. అయ్యా తినేవాళ్ళు దేవుణ్ణి మహింపరుస్తున్నారు, తినని వాళ్ళు కూడా దేవుణ్ణి మహింపరుస్తూ ఉన్నారు. కాబట్టి మీరు కంగారు పడొద్దండి, ఎవరిని తీర్పు తీర్చబాకండి అనే మాటను చెప్పుకుంటూ వచ్చి ఆయన ఇద్దరిని సముదాయించి ప్రియులారా బ్యూటిఫుల్ అంటే చివరిలో, అయ్యా మీ మనస్సాక్షి ప్రకారంగా మీరు చేయండి, మీ మనస్సాక్షి ప్రకారంగా మీరు చేసి దేవుడైతే అన్నిటినీ పరిశుద్ధపరిచాడు. దేవుడు నిషేధింపని దానిని మీరు పక్కన పెట్టాల్సిన అవసరం లేదు. ప్రార్థన చేసుకొని తింటే ఏం ప్రాబ్లం లేదయ్యా, నిషేధమైంది ఏమీ లేదు. మీరు మాత్రం తినే వాళ్ళు తిననివ్వండి, తినని వాళ్ళు ఒకవేళ వాళ్ళకి మరీ ఇబ్బందిగా ఉంటే వాళ్ళకి కనిపించేట్లు తినొద్దండి, లేకపోతే వారికి కూడా కొంచెంసేపు ఆగండి. మీరు అదే పనిగా వారికి అభ్యంతరం ఉన్నా కూడా వాళ్ళ ముందే కూర్చొని తినాల్సిన అవసరంలా అని ఇండైరెక్ట్గా తినే వాళ్ళకు కూడా చెప్తా ఉన్నాడు. మరీ అంత ఎక్కువ తినబాకండి, వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతున్నారు కదా, అందుకని వాళ్ళని కూడా జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి ఇప్పుడు 15వ అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నాడు. మొట్టమొదటి మాట 15వ అధ్యాయం ఏముందాక మొట్టమొదటి మాట ఒక్కటే, కాగా. ఇంగ్లీష్లో ఏమని రాసా అంటే నౌ అనేమంటే నేను ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను కదా, ఇప్పుడు 14వ అధ్యాయంలో ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను, ఇప్పుడు నేను చెప్తున్నాను మీరేం చేయాలో అని ఒక 7 విషయాలు చెప్పాడు ప్రియులారా. సాధారణంగా చర్చిలో సహితము మన రేమానే కాదు అనేక చోట్ల ప్రియులారా ఇలాంటి చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి. మనము ఒకరిని ఒకరు అర్థం చేసుకోవాలని పౌలు ఈ మాటలు చెప్పటం మనందరికీ కూడా ఆదర్శప్రాయం ప్రియులారా. మనం అన్నీ ఇవి ఫాలో కావాలి. ఇది కేవలం ఇన్ఫర్మేషన్ కొరకు కాదు, కానీ మనం ఇవి మన సిస్టంలోకి తెచ్చుకోవాల్సిన మాట. ఇప్పుడు చదువుదామండి, 1-2 వచనాలు చదువుదాం. 7 విషయాలు నేను ప్రారంభిస్తూ ఉన్నాను, మనకు బ్యాక్గ్రౌండ్ అర్థం కావాలి. మరి కొంచెం ఆలస్యంగా నేను ఈ మాట చెప్పిన తర్వాత కూడా కొంతమంది జాయిన్ అవుతారు. వాళ్ళకి నేను ఎప్పుడైనా మాంసం అంటే నేను మాంసం గురించి బోధిస్తున్నానేమో అనుకుంటారు. ఎందుకంటే ఈ బ్యాక్గ్రౌండ్ వినలే కదా, బ్యాక్గ్రౌండ్ వినకపోతే అర్థం కాదు. అందుకని బ్యాక్గ్రౌండ్ వినడం చాలా ప్రాముఖ్యం ప్రియులారా. ఏమన్నా ఈరోజు మాంసం గురించి తినకూడదు అని చెప్తున్నాడు, మిస్ అయినానే అనుకుంటారు. అసలు మాంసం గురించే కాదు ఇది. కాగా బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరచుకొనక బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్ధులమై ఉన్నాము. తన పొరుగు వానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతి వాడును మేలైన దాని యందు అతన్ని సంతోషపరచవలెను. ప్రియులారా, పౌలు భక్తుడు చాలా బ్యూటిఫుల్గా అంటూ ఉన్నాడు, అయ్యా బలవంతులైన మనము మనలను మనమే సంతోషపరచుకోక బలహీనులైన వారిని గురించి మీరు ఆలోచించండి అనే మాట అంటున్నాడు. నంబర్ 1 ప్రియులారా, బీ కన్సిడరేట్ ఆఫ్ వన్ అనదర్. మీరు అందరినీ పట్టించుకోండి, అందరినీ మీరు దృష్టిలో పెట్టుకోనండి, అందరినీ కూడా చక్కగా ఆలోచన చేసి ఎవరికి అభ్యంతరకరంగా ఉండకుండా మిమ్మల్ని మీరు మరి ప్రవర్తనలో ఉండండి, మెలగండి అనే మాటను చెప్తా ఉన్నాడు. ప్రియులారా, చర్చ్లో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మన ఇంటిలో కూడా అంతే కదండి. ఇంటిలో ప్రియులారా సాధారణంగా చిన్నతనంలో అందరూ ఒకేలాగా ఉంటారు, కానీ కొద్ది హై స్కూల్కి వచ్చిన తర్వాత ఇంటర్మీడియట్కు ఎస్పెషల్లీ ఒకరు బైపీసీ స్ట్రీమ్లోకి, ఒకరు ఎంఈసీ స్ట్రీమ్లోకి, ఒకరు కామర్స్, ఒకరు మ్యాథ్స్ స్ట్రీమ్, ఇలా వెళ్తే వారి ఆలోచనలు మారుతాయి, వారి వే ఆఫ్ థింకింగ్ మారిపోద్ది. దే బిల్డ్ దేర్ ఓన్ వరల్డ్ కదండి. వారు సొంత ఆలోచనలు, సొంత ప్రపంచం ఒకటి బిల్డ్ చేసుకుంటారు. అనగా వారి ప్రిఫరెన్సెస్ మారిపోతూ ఉంటాయి.
చిన్నప్పుడు అందరూ కలిసి ఒకే ప్లేట్లో తిన్నట్టుగా ఉంటాం, కానీ ఏజ్ వచ్చే కొద్దీ మారిపోతాయి ప్రియులారా. పౌలు ఏమంటున్నాడంటే, అయ్యా అందరూ సమానంగా ఉండరు, ఒకరు బలంగా ఉంటారు, ఒకరు బలహీనంగా ఉంటారు. కాబట్టి బలంగా ఉన్నవారు అందరినీ కలుపుకొని వెళ్ళండి, వారి గురించి కూడా మీరు పట్టించుకోనండి. హ్యావ్ ఏ హార్ట్ ఆఫ్ అండర్స్టాండింగ్, ఒక యోగ్యమైన రీతిలో మీరు ఉండండి అనే మాటను చెప్తూ ఉన్నాడు ప్రియులారా. నేను 2-3 ఉదాహరణలు నేను చెప్తాను ప్రియులారా. మనం చర్చిలోకి వచ్చేటప్పుడు ప్రియులారా, ఇక్కడే కాదు కొండపైన కానీ సాధారణంగా కొంతమంది ప్రియులారా బయటే చెప్పులు వదులుతారు, విచ్ ఇస్ గుడ్, నో ప్రాబ్లం. బయట చెప్పులు వదులుతారు, మరి కొంతమంది వదలకుండా వేసుకొని వస్తారు ప్రియులారా, విచ్ ఇస్ ఆల్సో గుడ్, నో ప్రాబ్లం, అది కూడా నో ప్రాబ్లం. ప్రియులారా, ఇక్కడ మనం ఏది కరెక్టా తప్ప అని జడ్జిమెంట్ చేయడానికి కాదు ప్రియులారా, ఏది కరెక్టా తప్ప అని జడ్జిమెంట్ కాదు. ఇక్కడ తన ప్రిఫరెన్స్ బయటకు వదిలి తను లోపల ఉండాలని తను ఆశపడ్డారు, వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దట్, మనం వాటిని గౌరవిస్తాం. చెప్పులు వేసుకొని వచ్చిన వారు, బూట్లు వేసుకొని వచ్చిన వారు అపరిశుద్ధులు అని చెప్పులు వదిలేసిన వారు అనుకోవాల్సిన అవసరంలా, ఇట్ ఈస్ ఆల్సో ఓకే. బైబిల్లో ప్రియులారా పాదరక్షలు విడువుము అని రాయబడిన ప్రకారము పాదరక్షలు తొడుగుకొనుము అని కూడా రాశాడు ప్రియులారా, 2 రాశాడు. కాబట్టి మనం సంకుచితంగా ఆలోచిస్తే ప్రియులారా అన్నీ కష్టమైపోతాయి. అంటే మనము కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టుగా మనం అన్నీ పట్టించుకుంటే అన్నీ తప్పులే, అన్ని కష్టాలే. మొన్న ఒకసారి ఒక దైవజనులు చెప్తా ఉన్నారు ప్రియులారా, మనం ఇంత చిన్న వాటి గురించి మీరు అనుకుంటున్నారే, మరి ఆలోచన చేద్దాం. మనం బియ్యం బస్తాలు కొంటాం ప్రియులారా, బియ్యం బస్తాలు కొన్నప్పుడు లక్ష్మీ రైస్ అని ఉంటుంది, దాని మీద బియ్యం బస్తా మీద ప్రింట్ వేసి ఉంటారు లక్ష్మీ రైస్ అని. తినమా? జీసస్ రైస్ అంటేనే తింటామా మనము? లేదు ప్రియులారా, మనం తింటున్నాం కదా. మనం పంట పండించే రైతు సహితము తను పంట వేసేటప్పుడు తను పూజ చేసి పంట ప్రారంభిస్తాడు. తినటంలో మనం తింటున్నాం కదా. మనం వేసే రోడ్లు ప్రియులారా, ప్రతి రోడ్డు కూడా రోడ్డు ప్రారంభంలో పూజలు చేస్తారు, టెంకాయలు కొడతారు, నిమ్మకాయలు కడతారు. మనం పోట్లా ప్రియులారా, మనం పట్టించుకుంటే చాలా కష్టం, బ్రతకలేం. మనము చిన్న వాటిని గురించి పట్టించుకుంటే మన ఊపిరి కూడా పీల్చుకోలేం ప్రియులారా. మనం ఈరోజు గ్రహించాల్సిన విశాలమైన మనస్సు కావాలి. అందరూ చెప్పండి, విశాలమైన మనస్సు కావాలి ప్రియులారా. ప్రేమ ముఖ్యమండి. ఇవి చిన్నవి కాదు, ముఖ్యం ప్రేమ ఉండాలి. అందుకని పౌలు అంటారు, అయ్యా చిన్న వాటి గురించి ఎందుకు అయ్యా, మాంసం తింటావో తినవో దాని గురించి ఎందుకు, బీ కన్సిడరేట్ ఆఫ్ వన్ అనదర్, అందరినీ పట్టించుకోనండి. ఒక డెకోరం లేక ఒక కల్చర్, ప్రతి కుటుంబానికి ఒక కల్చర్ ఉంటుంది. ఆ కల్చర్ ప్రకారంగా మనం మెలుగుదాం ప్రియులారా. నేను స్లీవ్లెస్ టీషర్ట్ వేసుకొని వచ్చి కూడా నేను ప్రసంగం చేయలేనా? చేస్తాను, కానీ పద్ధతి కాదు. ఇట్స్ నాట్ ఎ గుడ్ థింగ్. మనం పట్టించుకుంటాం, అందరూ ఉంటారు, ఒక పద్ధతిగానే ఉండాలి. నేను స్కిన్ టైట్స్ వేసుకొని వస్తానంటే వేసుకోవచ్చు, నీ ఒళ్ళు నీ ఇష్టం, మనకేం సంబంధం. కానీ నలుగురు ఉన్న చోట ఒక డెకోరం అనేది, ఒక యాటిట్యూడ్, ఒక చక్కటి పద్ధతి అంటూ ఉంటుంది ప్రియులారా. నేను చర్చ్కి వచ్చినప్పుడు నేను ఎలా అయినా ఉండొచ్చు ప్రియులారా. చర్చ్కి వస్తేనే నేను ఎలా అయినా కూర్చోవచ్చు. నేను కూర్చోవచ్చు ప్రియులారా. మనకు ఎవరు వద్దంటారు, కానీ పద్ధతి కాదు. నా మాట ఆలోచిస్తున్నారా? పద్ధతి కాదు. కొంతమంది చూసిన వాళ్ళు ఇబ్బంది పడతారు, నేను బబుల్ గమ్ తినుకుంటా రావచ్చు, ఎవరు వద్దంటారు, కానీ పద్ధతి కాదు. నా మాట ఆలోచిస్తున్నారు పిల్లలు. దెర్ ఇస్ సంథింగ్ దట్ ఈస్ కాల్డ్ బీయింగ్ కన్సిడరేట్ ఆఫ్ వన్ అనదర్. అంటే అందరినీ పట్టించుకోవాలి. అందరూ నా వెనకాల చెప్పండి, అందరూ మన వాళ్ళే. ఇక్కడున్న మనందరూ ఒకటే ప్రియులారా. ఎవరు ఎక్కువ తక్కువ పెద్ద చిన్న అందరం మనమే, వీఆర్ వన్ ఫ్యామిలీ. అందుకే ఇప్పుడు మన కుటుంబంలో ప్రియులారా ఎవరైనా పోజ్ కొడతా ఉంటారు కొంతమంది, మన పిల్లలే పోజ్ కొడతామంటే పెద్ద బడాయిలే మాకు చూపించేది ఉంటుంది ప్రియులారా. అందరి కుటుంబాల్లో, మా ఇంట్లోనేనా అందరి దగ్గర ఉంటారు కదా, కొంతమంది పోజ్ కొడతా ఉంటారు అనమాట. మా వాళ్ళు కూడా ఉంటారు, మా ఇద్దరు, నేను ఎస్పెషల్లీ లియో క్యారల్. వాళ్ళు ఇంక ఏదైనా చేస్తే ఇంకా ప్రపంచంలో ఎవరు చేయనట్టు మాట్లాడతారు. దానికి తోడు మళ్ళీ ఫోటోలు తీయాలి, ఒక 4 బాటిల్ ఎత్తింటారు, ఫోటో తీయాలి. అంటే అంటే నేను అనేది ప్రియులారా, వీ కెన్ డూ ఎనీథింగ్. బట్ ఇది మన కుటుంబంలో పెద్ద ఏంటి, చిన్న ఏంటి, గొప్ప ఏంటి, తక్కువ ఏంటి ప్రియులారా. నువ్వు బాగా చదువుకున్నావు, దేవుడు నీ కృప ఇచ్చాడు, మంచి ఉద్యోగం ఉంది, కారు ఉంది, బంగ్లా ఉంది, యూ హ్యావ్ ఎ గ్రేట్ ఫ్యామిలీ, విచ్ ఇస్ గుడ్. అందరికీ లేకపోవచ్చు, అలా లేదనేసి మనం వారిని చిన్న చూపు చూడాల్సిన అవసరం లేదు ప్రియులారా. అందుకని నా మాటలు జాగ్రత్తగా ఆలకించండి. వీ వాంట్ టు బిల్డ్ ఎ గుడ్ కల్చర్ ఇన్ ద చర్చ్.
చర్చిలో ఒక మంచి సంస్కృతి ప్రియులరా, మనం అందరం పలకరించుకోవాలి. నువ్వు అందరినీ ప్రేమిస్తున్నావు అనే దానికి సూచనలు చెప్తున్నాను ప్రియులరా. నంబర్ 1, అందరినీ ప్రేమిస్తున్నావు అనే సూచన ఏంటంటే నువ్వు అందరినీ పలకరిస్తావు, అందరినీ షేక్ హ్యాండ్ ఇస్తావు, నవ్వుతావు. ప్రియులరా, నేను ఉదయం కూడా చెప్తా వచ్చాను, సాధారణంగా కొన్నిసార్లు ఏమవుద్దంటే సర్వీస్ అయిపోయిన వెంటనే కర్నూలులో 2 ఆటోలు ఉన్నాయి, ఫస్ట్ ఆటో నాది అని అన్నట్లుగా పోతారు కొంతమంది. ఎందుకంటే అది తొందర అవసరం లేదు. ఒక 5 నిమిషాలు ఆగండి ప్రియులారా, 5 నిమిషాలు, ఎక్కువసేపు కూడా మేము పెట్టుకోలేము కదా. ఒక 5 నిమిషాలు ఉండి అందరిని పలకరించుకొని ఎలా ఉన్నారండి, ఏంటి మీ పేరేంటి సార్, అమ్మ మీ పేరేంటి, ఎలా ఉన్నారు అని పలకరిద్దాం చక్కగా. దట్స్ వాట్ పాల్ ఈస్ సేయింగ్. హే, కెన్ యూ బీ టుగెదర్? మీరందరూ కలిసి ఉంటారా, కలిసి ఉండగలరా? మీరు ఎందుకు మీ డిఫరెన్సెస్ చేసుకుంటున్నారు మీరు అనే మాటను అంటా ఉన్నాడు. ఈరోజు ప్రియులారా, మన కుటుంబమైన సంఘమైన అందరము ఒకటే, అందరము సమానమే. హెచ్చు తగ్గులు ఉండొచ్చు, మరి తారతమ్యాలు ఉండొచ్చు, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. కానీ మనందరం కలిసి పని చేయటానికి, కలిసి జీవించడానికి, కలిసి ముందుకెళ్ళటానికి ఒక తీర్మానం చేసుకోవాలి. చిన్న చిన్న వాటి గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరము లేదు ప్రియులారా. మనం ఈరోజు ఆలోచించాలి. నేను అంటూ ఉన్నాను ప్రియులారా, నేను ఇదే వాక్యం కొండపైన కూడా చెప్పాను, ఆ రోజు ఈ ఉదాహరణ చెప్పినట్టున్నాను. ప్రియులారా, మనము ఇక్కడైతే మనకు వేర్ ఆల్ డీసెంట్ పీపుల్, డీసెంట్గా ఉంటారు. కానీ ప్రియులారా, అన్ని చోట్ల అలా ఉండదు. అంటే మీరు ఒకవేళ వేరే విదేశాల్లో చర్చికి వెళ్ళే అనుభవం మీకుంటే ప్రియులారా, ఒకళ్ళు వస్తారు, ఇక్కడ ముక్కు పుడుకుంటుంది, ఇక్కడ ముక్కు పుడుక, చెవులకు, పెదాలకు, నాలుకకు, అన్ని కండ్రెప్పలకి అన్ని మనిషి కనిపించాడు. అలాంటి వాడు చర్చికి వస్తే మనం ఏం చేస్తాం? పాపి 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 అని రాళ్ళతో కొడతామా? అంటే కొన్నిసార్లు ప్రియులారా, రాళ్ళతో కొట్టకపోయినా చూపులతో కొడతాం. అదే పాట ఉందిగా, చూపులతో కొడతాం అనమాట వాళ్ళని. ప్రియులారా, నో, కొంతమంది టాటూస్ వేసుకుంటారు ప్రియులారా, ఒంటి నిండా టాటూస్ ఉంటాయి, మనకేమో నచ్చదు. కానీ అందుకని నేను చెప్తున్నాను ప్రియులారా, ఇట్ ఈస్ పాసిబుల్. నేను అమెరికాకి వెళ్తే ప్రియులారా, ఒక చర్చ్లో, పెద్ద చర్చ్ అండి, ఫస్ట్ బ్యాప్టిస్ట్ చర్చ్ బాన్వెల్ అని పెద్ద చర్చ్ అది. దాంట్లో అక్కడ పాస్టర్ అమ్మ గారు ప్రియులారా షార్టెస్ట్ షార్ట్ వేసుకొని వచ్చింది. వేసుకొని వచ్చి బర్త్డే ప్రియులారా, బర్త్డే ఫంక్షన్, బర్త్డే దగ్గర నేనే ప్రసంగం చేయాలి, నా ఎదురుగా కూర్చుంది. నువ్వు ఉరుకుదా? ఇంకా నేను చేయలేనండి అని. ఎట్లా ప్రియులారా, కల్చర్ ఇస్ డిఫరెంట్. వాళ్ళ కల్చర్ అది, వాళ్ళ కల్చర్ అని నేనేమంటున్నానంటే, డిఫరెంట్ పీపుల్ ఉంటారు ప్రియులారా. కొంతమంది హెయిర్ స్టైల్ నీకు నచ్చదు, తప్పదు, చూడాల్సిందే. కొంతమంది డ్రెస్సులు నీకు నచ్చని కలర్లో వేసుకుంటారు వారు. ఈ వారం పోయిన నెక్స్ట్ వారం బాగానే ఉంటారంటే ఆ రోజు ఇంకా డిఫికల్టీ తెచ్చుకొని ఉంటారు. బట్ ఇట్స్ ఓకే, బీ కన్సిడరేట్ ఆఫ్ వన్. పౌల్ అదే చెప్తున్నాడు, అయ్యా డిఫరెంట్ పీపుల్ ఉంటారు చర్చ్లో, కెన్ యూ ప్లీజ్ ఎంబ్రేస్ ఎవ్రీబడి. అందరినీ కలుపుకొని వెళ్దామా? అందరు మన వాళ్ళే. నా మాట ఎంతమందికి అర్థమవుతుందండి ప్రియులారా? అందరు మన వాళ్ళే. సో ఇది దేవుని రాజ్యం ప్రియులారా. దేవుని రాజ్యంలో ప్రియులారా ఆలోచించాలి. ఇంకో ఉదాహరణ చెప్తానండి. ఒకవేళ మన రేమా చర్చ్లోనికే ఎవరైనా ఈ ట్రాన్స్జెండర్స్ అంటే ఈ ట్రాన్స్జెండర్స్ ప్రియులారా ఎవరైనా నడుచుకుంటూ వస్తే, మగ ఆడ కాని వారు మన చర్చిలోకి వస్తే యాక్సెప్ట్ చేస్తామా? నువ్వు చేయగలవా? నువ్వు వారిని ఏమంటావు? ఇట్స్ సో డిఫికల్ట్ కదండి కొన్నిసార్లు మనం. బట్ దేవుడు ఏమంటున్నాడు? మీ మీద కృప ఉంది. యెషయా గ్రంథంలో ఒక అధ్యాయం అంతా వాళ్ళ గురించి రాశాడు దేవుడు. వారిని ప్రేమిస్తున్నాడు దేవుడు. అది అలా ఉండటం వారి తప్పు కాదు. కానీ నువ్వు ఎలా రిజెక్ట్ చేస్తావు? మనం రిజెక్ట్ చేయడానికి లేదు ప్రియులారా. అందుకనే ఈరోజు అంటే అవి రాకపోయినా కూడా, అవి లేకపోయినా కూడా నేను చెప్పడానికి కారణం ఏంటంటే, మనందరం ఒకటే. చర్చ్లోకి వచ్చినప్పుడు డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నవాళ్ళు, డిఫరెంట్ చదువులు ఉన్నవారు, అపియరెన్సెస్ ఉన్నవారు వస్తారు. వచ్చినప్పుడు మనము వారిని తృణీకరించక మనము కలుపుకొని వెళ్ళాలి అనే మాటను నేను చెప్తున్నాను. పౌలు అదే మొట్టమొదటిగా అంటున్నాడు, కాగా బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరచుకోక బలహీనమైన వారిని కూడా పట్టించుకోనండి అనే మాటను అంటా ఉన్నాడు. నంబర్ 1 ప్రియులారా. నంబర్ 2, పౌలు ఏమంటున్నాడు ప్రియులారా? నేను చెప్పే మాట కాదు, మీరు చెప్పే మాట కాదు, గో బ్యాక్ టు స్క్రిప్చర్స్. మీరు దేవుని యొక్క వాక్యాన్ని చూడండి అనే మాటను అంటా ఉన్నాడు ప్రియులారా. ఆ మాటను చదవండి అమ్మా దయచేసి. 4వ వచనం చదవండి. ఏలయనగా ఓర్పు వలనను
లేఖనముల వలని ఆదరణ వలన ఓర్పు వలనను లేఖనముల వలని, ఆ మాట చూసారా, లేఖనము, స్క్రిప్చర్స్, లేఖనముల వలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై అవును పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. మీరేకభావము గలవారై ఏకగ్రీవముగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రియగు దేవుని మహిమపరచు నిమిత్తము యేసుక్రీస్తు చిత్త ప్రకారము ఒకనితో ఒకడు మనస్సు కలిగిన వారై యుండునట్లు ఓర్పునకును ఆదరణకును. చాలు, లేఖనముల వలనే. మీరు గో బ్యాక్ టు స్క్రిప్చర్స్. నేను పౌలు చెప్తున్నానని కాదు, ఇంకొకరు చెప్తున్నారని కాదు, బలవంతులైన వారు మీ అభిప్రాయం కాదు, బలహీనులు అని మీ అభిప్రాయం కాదు, దేవుని వాక్యం ఏం చెప్తా ఉంది, దానికి వెళ్ళండి, దాని ప్రకారంగా మీరు ఉండండి అని పౌలు అంటా ఉన్నాడు. ప్రియులారా, దేవుని వాక్యం ఏం చెప్తా ఉంది, నిన్ను వలె నీ పొరుగువారిని. ఎవరు పొరుగువారు? నేను నా చిన్నతనంలో ప్రియులు నాకు అర్థమయ్యేదే కాదు ఈ పొరుగువారి గురించి. నా పొరుగువారు అంటే మా ఇంటి పక్కన ఉన్న వాళ్ళు అనుకుంటుంటే, అంటే మనం అట్లా నేర్చుకుంటాం కదా స్కూళ్ళల్లో, నేబర్స్ అని అంటే, నేబర్స్ అంటే నా పక్కనింటి వాళ్ళేమో అక్కడిక్కడ వాళ్ళేమో అనుకోండి. కానీ ఎనీబడి బిసైడ్స్ యూ ఈజ్ ఎ నేబర్. నీ భార్య నీకు పొరుగు, నీ భర్త నీకు పొరుగు, నీ పిల్లలు నీకు పొరుగు, నీవు కాకుండా ఎవరైనా నీకు పొరుగే. అందుకనే నిన్ను వలే మిగతా వారందరినీ అని అర్థం. నిన్ను వలే మిగతా వారందరినీ అదేవిధంగా ప్రేమించు. నిన్ను ఎలా ప్రేమించుకుంటావో నీవు అలాగే నువ్వు ప్రేమించు అనే మాటను అంటా ఉన్నాడు. లేఖనములు అది చెప్తా ఉంది. అదే పౌలు రోమా చర్చ్కి అంటున్నాడు, అయ్యా నేను చెప్తున్నాను కాదండి, స్క్రిప్చర్స్ ఏం చెప్తున్నాయి, దేవుని వాక్యం ఏం చెప్తుంది చూడండి. అందుకనే ప్రియులారా, వాక్యము తెలుసుకోవటం చాలా ప్రాధాన్యం. వాక్యం చదివే అలవాటు నిన్ను ఒక వాక్యం చదవటం ద్వారా ప్రియులారా లైఫ్ ప్రిన్సిపల్స్ ఫామ్ అవుతాయి. లైఫ్లో కొన్ని నియమాలు మనం ఫామ్ చేసుకుంటాం, చక్కటి జీవితం మనకు వస్తుంది. స్క్రిప్చర్స్ విల్ గైడ్ యూ. మనందరికీ ప్రియులారా కొన్ని లైఫ్ ప్రిన్సిపల్స్ ఏర్పడతాయి. ఒక 17-18 ఇయర్స్ లోపలే ఆ లైఫ్ ప్రిన్సిపల్స్ ఏర్పడతాయి. కానీ ఆ లైఫ్ ప్రిన్సిపల్స్ ఆరోగ్యకరంగా లేకపోతే ఈ వాక్యం ద్వారా మనం మార్చుకోవచ్చు ప్రియులారా. వాక్యము ద్వారా మన లైఫ్ ప్రిన్సిపల్స్ మార్చుకోవచ్చు. ఇట్ ఈస్ డిఫికల్ట్ బట్ ఇట్ ఈస్ పాసిబుల్. కష్టం కావచ్చు కానీ అసాధ్యం కాదు. అందుకనే స్క్రిప్చర్స్ ప్రియులరా, మనం కొన్నిసార్లు మనకున్న అలవాటు ఏంటంటే, క్రైస్తవులుగా మనకున్న అలవాటు ప్రియులరా, మనం ఏదో ఒక నాకు ఈ ఆలోచన ఉంది, ఇది ఎప్పుడో విన్నాను అని అనుకుంటాం. కానీ అరే అది ఎక్కడుందిరా, రేపు పొద్దున మీ ఆఫీస్లో కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా, అరే మేమైతే ఇట్లా అనుకుంటున్నాం, మీ బైబిల్ ఏమని రాశారు, బైబిల్లో ఏమని అనుకుంటున్నారు అని చెప్తే వెంటనే ఇదిగో బైబిల్లో ఈ పలానా విధంగా రాశారని తీసి చూపించగలమా? అది తెలిస్తేనే కదా చూపించగలిగేది. ప్రియులారా, మన జీవితంలో ఇది చాలా చాలా ప్రాముఖ్యమండి. నేను కొన్ని వచనాలు చాప్టర్స్ చెప్తాను ప్రియులారా, మీకు తెలుసో లేదో ఆలోచించండి. యోహాను సువార్త 3:16 మనకు తెలియాలి. ఆ తర్వాత ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:13 తెలుసా మీకు గుర్తుందా? లేకపోతే ఇర్మియా గ్రంథం 29:11 మీకు గుర్తుందా ప్రియులారా? లేకపోతే సామెతల గ్రంథం 3 తీయాల్సిన అవసరం లేదు, నేను చెప్తాను. ఐఎమ్ టెస్టింగ్ యూ, ఐఎమ్ జస్ట్ హెల్పింగ్ యూ. అంటే ఇవి ఫేమస్ వర్సెస్ ప్రియులారా, వీటి గురించి అయినా తెలియాలి కదా. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5-6 వాక్యాలు మనకు తెలియాలి ప్రియులారా. అలాగే మనం ఆలోచించండి, రోమా 8:28 మీకు తెలుసా? లేకపోతే ఆదికాండం 1:1 ఏమని రాశాడు తెలుసా మీకు? మరి రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వాక్యము. ప్రియులారా, దీస్ ఆర్ ఫెమిలియర్ వర్సెస్. అలాగే అధ్యాయాలు ప్రియులారా, 1 కొరింథీ 13వ అధ్యాయంలో ఏముంటుందో మీరు చూసారా? గుర్తొచ్చిందా మీకు? కీర్తన 23 అంటే మనకు గుర్తొచ్చినట్టుగా మిగతా కీర్తనలు గుర్తొస్తున్నాయా? రోమా 8లో ఏం రాస్తారో మీకు గుర్తుందా? హెబ్రీ 11లో ఏముంటుందో మీకు తెలుసా? లేకపోతే దీనదాసుడు యొక్క శ్రమల గురించి ఎక్కడ రాశారో మీకు గుర్తుందా? ప్రియులారా, దీస్ ఆర్ ఫెమిలియర్ స్క్రిప్చర్స్. ఇవి మనకు తెలియకపోతే మనం ఇతరులకు కూడా చెప్పలేం సంగతి పక్కన పెడితే, మన లైఫ్ ఫార్మేషన్, మన నియమాలు, మన ప్రిన్సిపల్స్ సరిగ్గా ఫామ్ అవ్వవు ప్రియులారా. సో దట్స్ వై ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు ఫెమిలియరైజ్ ద స్క్రిప్చర్స్. ఫెమిలియరైజ్ చేసుకోవటం చాలా ఇంపార్టెంట్. రోజు కొంచెం చదవండి ప్రియులారా, రోజు కొంచెం చదవండి. క్యాలెండర్ చదవండి, సోషల్ మీడియాలో చదవండి, మీ సొంత బైబిల్ చదవండి, అండర్లైన్ చేసుకోనండి, పక్కన రాసుకోనండి, రివైజ్ చేసుకోనండి ఎప్పుడైనా. పిల్లల స్టూడెంట్స్ ఎంత చక్కగా చదువుతాం కదండి. స్టూడెంట్స్గా ఉన్నప్పుడు బుక్లోనే రాస్తాము, చిన్న చిన్న పేపర్స్ రాసుకొని గోడకు అతికించుకుంటాము, ముందుకు పోయి వెనక్కి పోయి మళ్ళీ చదువుకుంటూ ఉంటాం, అద్దం దగ్గర పెట్టుకుంటాం, అన్నీ పెట్టుకొని. కానీ బైబిల్ దగ్గరకు వచ్చేసరికి చాలా అలసత్వంతో ఉంటాం, అండర్లైన్ కూడా రాసుకోం. ప్రియులారా, లెట్ us హ్యావ్ ఎ హ్యాబిట్ ఆఫ్ రీడింగ్ ద బైబిల్. కారణం ఏంటంటే ప్రియులారా, రేమా చర్చ్లో కానీ ఎక్కడైనా కానీ నేను చెప్పానో ఇంకొకరు చెప్పారనో కాదు, దేవుని వాక్యం చెప్పిందా లేదా?
ఇది ప్రాముఖ్యం ప్రియులారా. మనిషి ఎవరైనా కావచ్చు, బట్ ఈజ్ ఇట్ అకార్డింగ్ టు స్క్రిప్చర్స్? ఇఫ్ ఇట్ ఈస్ నాట్ స్క్రిప్చరల్, వాక్యానుసారం కాకపోతే ఎంత గొప్ప వ్యక్తి చెప్పినా అది నువ్వు చేయాల్సిన అవసరం లేదు. ఎంత గొప్ప వ్యక్తి చెప్పినా కూడా వాక్యానుసారం కాకపోతే మనం పాటించుకోవాల్సిన అవసరం లేదు ప్రియులారా. దయచేసి ఈ విషయంలో మీరు జ్ఞాపకం చేసుకోవాలని నేను మనవి చేస్తూ ఉంటున్నాను. మూడవది, ప్రియమైన దేవుని బిడ్డలారా, లేఖనాల గురించి చెప్పిన తర్వాత అదే వచనంలోనే పౌలు ఒక మాట అంటున్నాడు, ఏలయనగా ఓర్పు వలన. ప్రియులారా, మూడవది నేను చెప్తూ ఉన్నాను, ఓర్పు వలన. హీఈస్ యూజింగ్ ద వర్డ్ ఎండ్యూరెన్స్. ఎండ్యూరెన్స్ అనే వర్డ్, పర్సివరెన్స్ అండ్ ఎండ్యూరెన్స్ ఆర్ టూ డిఫరెంట్ వర్డ్స్ ప్రియులారా. పర్సివరెన్స్ అనేది, ఎండ్యూరెన్స్ అనేది. ఎండ్యూరెన్స్ అనే మాటకు బలమైన అర్థం ప్రియులారా. ఎండ్యూరెన్స్ అనే మాటకు అర్థం ఏంటంటే చివరి వరకు కూడా సహించుకోవటం. అందుకనే అంతము వరకు సహించిన వాడే దేవుడు తను వాగ్దానం చేసిన జీవ కిరీటమును పొందుకుంటాడు. అంతము వరకు సహించడమే ఈ ఓర్పు ప్రియులారా, ఎండ్యూరెన్స్. ఆ ఎండ్యూరెన్స్ ఉండాలి ప్రియులారా. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, మరలా చెప్తాను, నీ జీవితంలో ప్రియులారా, నీ కుటుంబంతో ప్రారంభిస్తే నీ కుటుంబంలో ఉంటారు, నీ ఆఫీసులో ఉంటారు, కొన్నిసార్లు చర్చిలో కూడా ఉంటారు. ఎవరు అని అంటే నీ ఓపికను పరీక్షించే వారు ఉంటారు, నీ కోపం తెప్పించే వాళ్ళు ఉంటారు, నిన్ను విసిగిచ్చే వాళ్ళు ఉంటారు, నీ జీవితాన్ని నరకయాతన చేసే వాళ్ళు కూడా ఉంటారు. మనం తప్పించుకోలేం. మన కుటుంబాల్లో కూడా ఉంటారు పిల్లరా, ఆఫీసుల్లో ఉంటారు. నువ్వు ఒక పద్ధతిగా జీవించాలనుకుంటే జీవించనివ్వరు. ఏదో ఒకటి పోకింగ్ అంటాం కదా, పోకింగ్ అంటే ఏదో గుచ్చుతానే ఉంటారు అన్నమాట. ఎప్పుడు నిత్యం గుచ్చుతానే ఉండి నీకు కోపం తెప్పించడానికి ప్రయత్నం చేస్తావు. నువ్వు ఎంత ప్రశాంతంగా, సమాధానంగా, ఎంత ఓపికగా ఉండాలనుకుంటావో అంతగా చేస్తారు. చేసి చేసి ఆఖరికి నువ్వేమంటావంటే, ఇక నేను తట్టుకోలేనురా, నా సంగతి నీకు తెలియదు అని అంటావు. నేనేం చేస్తాను నాకే తెలియదు అంటావు. నాకే అంటే అంతవరకు వెళ్ళిపోతాం. ఇంకా నాకే తెలియనంతగా ఏమో చేసేస్తాను అనమాట. కానీ పౌలు అంటున్నాడు, హే ఎండ్యూర్ దెమ్. నువ్వు భరించాలి, సహించాలి. అలాంటి వారిని నువ్వు తప్పించుకోవాలి. చర్చిలలో కూడా ఉంటారు ప్రియులారా. అందుకని ఇందాక ఉదాహరణ చెప్పాను కదా, నీకు పూలు అంటే పడదు, నీ ముందే కూర్చుంటారు ఆ పూలు పెట్టుకొని. ఇంకా నీకేమో కడుపు తిప్పుతూ ఉంటుంది, నువ్వు మాత్రం భరించుకోవాల్సిందే. ప్రియులారా, కొంతమంది సెంటు కొట్టుకుంటారు, ఆ సెంటు భరించలేము. కానీ వాళ్ళు ఎందుకు ఆ సెంటు కొంటారో, ఎక్కడ కొంటారో, ఆ షాప్ పేరు ఏదో మనకు అసలు తెలియలేదు లేదు, అట్లాంటి సెంట్లు కొట్టుకుంటారు. కానీ భరించాలి. ఏం చేస్తావు, ఉరకలేవు కదా, ఇంకా నువ్వు ఎక్కడ పోలేవుగా, తప్పదు. నీ పక్కన కూర్చొని పరీక్ష అదే. అంటే ఇట్స్ నాట్ అదే కాదు ప్రియులారా. కొన్నిసార్లు వాళ్ళ జీవితంలో నడుచుకునే విధానము, వారి ఫ్యామిలీలో ఉన్న విధానం, ఎందుకంటే వీళ్ళ ఫ్యామిలీకి ఒక పద్ధతి లేదండి, వాళ్ళ పిల్లలేంటి, వాళ్ళేంటి, ఎట్లా ఉంటారండి, అసలు ఎట్లా ఉంటారండి వీళ్ళు అనే రకంగా వాళ్ళని చూస్తే నాకు అనిపిస్తూ ఉంటుంది. బట్ దట్ ఈస్ రియాలిటీ. దట్ ఈస్ రియాలిటీ ప్రియులారా. మనం ఏం చేయలేం. మనం ఏం చేస్తాం, మనం ఏం చేయలేం ప్రియులారా. వీ హ్యావ్ టు ఎండ్యూర్ ఇట్. తప్పదు. కొన్నిసార్లు ఇళ్ళల్లో కూడా ప్రియులారా, నీ కుటుంబీకులు వారు, నీ సొంతం బ్లడ్ రిలేషన్స్ వాళ్ళు నిన్ను విసిగిస్తూ ఉంటారు, కోపం తెప్పిస్తూ ఉంటారు, నీ ఓపికను పరీక్షిస్తూ ఉంటారు. తప్పదు, ఇంకా అక్కడే ఉండాలి. మ్యాక్సిమం అంటే పక్క రూమ్కి వెళ్తాం అంతేగా, ఇంకా ఇంటి వదిలిపెట్టిపోలేంగా. యూ హ్యావ్ టు ఎండ్యూర్ దెమ్, యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్. తప్పదు. ఇంక అదే అంటున్నాడు పౌలు, హే యూ హ్యావ్ టు లెర్న్ ఇట్. ఆలోచించండి ప్రియులారా. ఒక మంచి ఉదాహరణ చెప్తాను. నేను ఒక ప్రశ్న వేస్తాను ప్రియులారా. యూదా ఇస్కరియోతును యేసుక్రీస్తు ఎన్నుకున్నప్పుడు, పిలిచినప్పుడు, యూదా ఇస్కరియోతు యేసుక్రీస్తును సిలువకు అప్పగిస్తాడు అని యేసుక్రీస్తుకు తెలుసా తెలీదా? కంపల్సరీ తెలుసు, 100% తెలుసు. కానీ భరించాడా? భరించాడు ప్రియులారా. ఆయన చివరి వరకు యూదా ఇస్కరియోతును చివరికి యేసుక్రీస్తుని అప్పగించే సమయంలో కూడా తను వాడిన పదజాలం ఏంటంటే, నా చెలికాడా, నా స్నేహితుడా, మై ఫ్రెండ్. అంటే ఎంత భరించాడో మీరు ఆలోచించండి. ఆ ఓపిక దేవుడు మనకు దయచేయును గాక. ఆ ఓపిక ఉండాలి ప్రియులారా. అందుకనే పౌలు అంటున్నాడు, అయ్యా ఓర్చుకోండి. ఎప్పటికీ అలా ఉంటారు, కొంతమంది ఉంటారయ్యా, మీరు భరించుకోవాల్సిందే, తప్పదు అనే మాటను చెప్తున్నాడు. మూడవది ప్రియులారా, నాలుగవది అంటున్నాడు, ఓర్పుతో పాటుగా మీకేముండాలి? నిరీక్షణ ఉండాలి. చదవండి అక్కడ 4వ వచనం మళ్ళీ ఒకసారి. ఓర్పు వలనను లేఖనముల వలనే ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై రాశాడు దేవుడు. మీరు నిరీక్షణ కలిగి ఉండండి. నిరీక్షణ అంటే ప్రియులారా, సింపుల్ వర్డ్లో చెప్పాలంటే బిలీవింగ్ దట్ ఆల్ విల్ బి వెల్, ఆల్ విల్ బి ఓకే, బిలీవింగ్ దట్ సిచ్యువేషన్స్ విల్ సెటిల్ డౌన్. ఇప్పుడు కొంచెం కంగారుగా ఉంది, కొంచెం హడావిడిగా ఉంది, కొంచెం మనసు కకలావికలంగా ఉంది.
పర్లేదు 2-3 రోజుల్లో సర్దుకుంటుంది, 2-3 రోజుల్లో సర్దుకుంటుంది, ఐ విల్ బీ ఆల్ రైట్, సిచ్యువేషన్ బాగానే ఉంటుంది. ప్రియులారా, ఫ్యామిలీలో మనం ప్రతిరోజు ఇటువంటి సిచ్యువేషన్స్లో వెళ్తూ ఉంటాం. వై వీఆర్ స్టేయింగ్ టుగెదర్ ఇస్ బై హోప్. ప్రియులారా, ఏదో ఒక రోజున మారుతుంది, ఏదో ఒక రోజున మా సిచ్యువేషన్ సర్దుకుంటుంది, ఏదో ఒక రోజున ఫైనాన్షియల్గా మేము స్టేబుల్ అవుతాం, ఏదో ఒక రకంగా మాకు జాబ్ వస్తుంది, ఏదో ఒక విధంగా ఏదో ఒక రోజున మేము వీ విల్ బీ ఆల్ రైట్ అనేది మనల్ని పట్టుకుంది. ప్రియులారా, అందుకనే ఓపికగా ఉంటున్నాం. సంఘంలో కూడా అదే ప్రియులారా, సంఘంలో కూడా మనకు ఆ నిరీక్షణ ఉండాలి, ఆ నిరీక్షణ ఉండాలి. ప్రియులారా, ఒక మాట నేను చెప్తానండి. ఒక మాట ఏంటంటే, మనం ప్రపంచంలో బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ చర్చెస్కి వెళ్ళినా కూడా ప్రియులారా, బెస్ట్ చర్చెస్కి వెళ్ళినా కూడా నీకు నచ్చని విషయాలు 1-2 ఉంటాయి. మనకు నచ్చనివి ఏ చర్చ్ అయినా కూడా ప్రియులారా, రేమ చర్చ్ అయినా ఏ చర్చ్ అయినా కూడా ప్రియులారా, నీకు అన్నీ నచ్చవు, ఏదో ఒకటి నీకు అభ్యంతరకరంగా ఉంటుంది. కానీ దాని అర్థము చర్చ్ అంతా బ్యాడ్ అని కాదు. కొన్ని విషయాలు నీకు నచ్చవు, బట్ ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. మనము నిరీక్షణ పెట్టుకొని, ప్రభువా నేను నీ యందు నిరీక్షణ పెట్టుకున్నాను, నాకు క్షేమాభివృద్ధి కలగటానికి నువ్వు నాకు సహాయం చేయమని మనల్ని మనం పెట్టుకోవాలి. ఫర్ ద గ్రేటర్ గుడ్ అంటాం కదా, పెద్ద మంచి కొరకు మనము ఫర్ ద గ్రేటర్ గుడ్ వీ హ్యావ్ హోప్ ఇన్ అవర్ లైఫ్. మన హోప్ని కలిగి, నిరీక్షణ కలిగి, దేవా సిచ్యువేషన్స్ విల్ బీ ఆల్ రైట్, ఐ విల్ ఎండ్యూర్ ఇట్, నేను ఓపికగా ఉంటాను అని మనం ఉండటం చాలా చాలా అవసరం. ప్రేమ దేవుని బిడ్డలారా, 5వది ప్రియుల బిడ్డలారా, 5వది చదవండి అమ్మ, వాక్యం చదవండి. 5వది, మీరేకభావము గలవారై ఏకగ్రీవముగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రియగు దేవుని మహిమ పరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకనితో ఒకడు మనస్సు కలిగిన వారై ఉండునట్లు ఓర్పునకును ఆదరణకును కర్తయ్యగు దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఈ 2 వచనాల్లో 3 సార్లు ఒకే పదం, ఒకే అర్థమిచ్చే పదజాలం వాడాడు ప్రియులారా. చూడండి, మీరు ఏకభావము నంబర్ 1, ఏకగ్రీవము నంబర్ 2, ఒకరితో ఒకరు మనస్సు కలిసిన వారై. 3 పదాలు 2 వచనాల్లో ఒకే అభిప్రాయంతో ఇస్తూ ఉన్నాడు. దీన్నే ప్రియులారా హార్మోనీ అని అంటాం. ఏకత్వం, హార్మోనీ. ఐక్యత వేరే, హార్మోనీ వేరే. ఐక్యత యూనిటీ, ఏకత్వము అనే దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను పిల్లలు. ఏకత్వము అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి చిన్న కథ చెప్తాను పిల్లలు, జరిగినది చెప్తాను. ఒక చర్చిలో ఒక సమస్య వచ్చిందండి. ఆ సమస్య ఏంటంటే, పార్కింగ్ ప్లేస్లో ఒక పెద్ద చెట్టు ఉందన్నమాట, పెద్ద చెట్టు. ఆ పెద్ద చెట్టు విస్తారమైన బ్రాంచ్లు రావటం, కొమ్మలు రావడంతో ఈ పార్కింగ్ డిఫికల్ట్ అయిపోయింది. పార్కింగ్ డిఫికల్ట్ అయిపోతే చర్చిలో కమిటీ వాళ్ళందరూ పిలిచి, మనం ఏం చేద్దాం ఈ సమస్య గురించి అని అంటే, అందరూ కూడా ఏమన్నారు, కొట్టేయండి అన్నారు. అందరూ కొట్టేయండి అంటేనే ఒక ముసలాయన లేచి ముందుకొచ్చి, అయ్యా దాన్ని ఎందుకు కొడతారయ్యా, మీరు పుట్టక ముందు నుంచి ఈ చెట్టు ఉంది, మేము నాటాము, నీళ్లు పోసాము, దీన్ని పెంచాము, ఈరోజు ఇంత పెద్ద చెట్టు అయింది, ఎంత మంచి నీడని ఇస్తూ ఉంది, దయచేసి కొట్టొద్దండి అని ఆయన అభిప్రాయం చెప్పాడు. ప్రియులారా, సరే అభిప్రాయం చెప్పాడు అన్న విన్నారు. అయితే అందరూ కలిసి ఒక తీర్మానం చేస్తారు. తీర్మానం, ఓటింగ్ జరిగితే తీర్మానం ఏమొచ్చింది, కొట్టేయాలి అని తీర్మానం వచ్చింది, కొట్టేయాలి అని. ఆ కొట్టేసే రోజు కొరకు డేట్ పెట్టారు. ఆ డేట్ రోజు ప్రియులారా ఫస్ట్ వచ్చి నిలబడింది మిస్లైనే, గొడ్డలు పట్టుకొని వచ్చినాడు. అందరు ఆశ్చర్యపోయారు. అదేంటండి, మీరు వద్దన్నారు కదా, మీరు కొట్టొద్దన్నారు కదా, మీరు ఎందుకు వచ్చారు అని అంటే, ఆయన అన్నాడు, అవునండి నిజమే, నేను చెప్పిన మాట నిజమే, కానీ సంఘమంతా ఒక నిర్ణయం చేసినప్పుడు సంఘంతో కలిసి రావటమే నేను నేర్చుకున్నాను అని తను వచ్చాడు. ఎంత బ్యూటిఫుల్ ఉదాహరణ ప్రియులారా. కొన్నిసార్లు మనకు కొన్ని విషయాలు నచ్చకపోయినా, మనకు అనుకూలం కాకపోయినా కూడా ప్రియులారా, మనము సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు, సంఘము కొరకు, దేవుని రాజ్యం కొరకు అందరం కలిసి రావాలి ప్రియులారా. అందరం కలిసి రావడం చాలా ఇంపార్టెంట్. ఫ్యామిలీస్లో కూడా డిస్కషన్ జరుగుతూ ఉంటాయి ప్రియులారా. ఇప్పుడు ఈ ఐపీఎల్ వచ్చిందా, ఐపీఎల్ వచ్చి ఫ్యామిలీస్ని కూడా గ్రూపులు చేసింది ప్రియులారా. ఫ్యామిలీస్లో మా ఇంట్లో కూడా 3 గ్రూపులు ఉన్నాయి ఇప్పుడు. ఒకళ్ళేమో ఆర్సీబీ గ్రూప్ ఉన్నారు, ఆర్సీబీ గ్రూపు, ఒకళ్ళేమో జీటీ గ్రూప్ ఉన్నారు. ఈ జీటీ, మేమంతా సీనియర్స్ ఏమో సిఎస్కే వైపు ఉన్నాము. మా బ్లెస్ అక్కనేమో ఆర్ఆర్ వైపు ఉంది, సంజు శాంసన్ వైపు ఉంది. సో ఇట్లా నిక్కీ అన్ని గ్రూపులు. సో ఇట్లా ప్రియులారా 4 ఉంటే 4 గ్రూపులు అయినాం మేము ఇప్పుడు. ఇంకా ఇప్పుడు ఎవరికి సపోర్ట్ చేయాలా, మ్యాచ్ జరుగుతూ ఉంది, ఇంకా ఇప్పుడు ఎవరికి సపోర్ట్ చేయాలి, ఏదో ఒకటి చేసి అందరం కలిసి ఒక టీంకి సపోర్ట్ చేస్తాం. తర్వాత తింటాం అనుకోండి, మా కేరళ అంటది, డామినోస్ పిజ్జాకి వెళ్దాం డాడీ, నాకు డబుల్ చీజ్ పిజ్జా అంటది. వాస్తవానికి చెప్పాలి, మాకు ఎవరికి ఇష్టం లేదంటే ఎప్పుడు తిని ఎట్లా అన్నట్లుంటుంది. వీడంటాడు, లియో అంటాడు, కేఎఫ్సీ పోదాం డాడీ, ఆ పాప్కార్న్ నాకు ఇష్టం అంటాడు.
ఆఖరికి మా టీం మీటింగ్ జరుగుతుంది, మా ఇంట్లో టీం మీటింగ్ జరిగి చివరికి ఏదో ఒకటి చేసి పాండ్రా పండి మండికి వెళ్ళిపోదాం పండి అంట. సో ఎవ్రీబడి విల్ కమ్ హ్యాపీలీ. ప్రియులరా, యు అండర్స్టాండ్, ఐఎమ్ గివింగ్ ఎన్ ఎగ్జాంపుల్. మనం ప్రియులరా అభిప్రాయాలు ఉండొచ్చు, వీ కెన్ హ్యావ్ ఒపీనియన్స్, కానీ ఫర్ ద గ్రేటర్ గుడ్ అందరం సంతోషంగా ఉండటానికి కొన్నిసార్లు ఒకరు తగ్గాలి, ఒకరు నెమ్మదించాలి. ఎంతమందికి అర్థమవుతుందండి? ఒక తగ్గాలి ప్రియులరా. మన ప్రిఫరెన్స్ నాకు ఇది ఇష్టం లేదు, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. నీకు అందుకనే ఒక గోల్డెన్ వర్డ్ చెప్తున్నాను ప్రియులరా, లైఫ్లో ఎప్పుడు మర్చిపోవద్దు ప్లీజ్. ఇట్ విల్ సేవ్ యువర్ ఫ్యామిలీ, ఇట్ విల్ సేవ్ యువర్ ఫ్యామిలీ. లర్న్ టు అగ్రీ, నాట్ టు డిసగ్రీ. అనగా ఏకాభిప్రాయము లేకపోయినా కూడా దానికి సమ్మతి తెలియచేయటానికి నువ్వు నేర్చుకోవాలి. అర్థమైందమ్మా? వెన్ సంబడి ఈజ్ కాంట్రడిక్టింగ్ యువర్ ఒపీనియన్, వెన్ సంబడి ఈజ్ నాట్ యాక్సెప్టింగ్ యువర్ ఒపీనియన్, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. అది పర్వాలేదు ప్రియులరా, నో ప్రాబ్లం. నీవు అనుకున్న దాన్ని వాళ్ళు ఒప్పుకోలేదు, దానివల్ల ఫ్రెండ్షిప్ కట్ అవ్వాల్సిన అవసరం లేదు, మనము మాట్లాడుకోకుండా అలగాల్సిన అవసరం లేదు, మనం దూరంగా ఉండాల్సిన అవసరం, ఇట్స్ ఓకే. అలా చేస్తే చాలామందిని పోగొట్టుకుంటావు లైఫ్లో. భార్యాభర్తల మధ్యలో ఇది చాలా ఇంపార్టెంట్. భార్య ఒక మాట అంటుంది, భర్త ఒక మాట అంటాడు, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. ఇద్దరు వేరు వేరు మాటలు అన్నా కూడా స్వచ్ఛమైన ప్రేమ ఉండగలదు. ఆమేన్. స్వచ్ఛమైన ప్రేమ ఉండగలదు. అభిప్రాయాలు మారినంత మాత్రాన ప్రేమ ఉండకుండా ఉండాల్సిన అవసరం లేదు ప్రియులారా. సో లర్న్ టు అగ్రీ, టు యాక్సెప్ట్ డిసగ్రిమెంట్స్. నువ్వు ఈరోజు ఒక మాట అంటావు, వాళ్ళు అనకపోవచ్చు. ఒకసారి నువ్వు తగ్గు, ఇంకొకసారి అవతల వ్యక్తి తగ్గుతాడు. కానీ ప్రతిసారి ఒకళ్ళే తగ్గాలని కూడా అనుకోవద్దండి, అది కూడా ఒక ప్రాబ్లం. ప్రతిసారి నువ్వే తగ్గాలి, అది కూడా మంచిది కాదు. ఒకసారి నువ్వు, ఒకసారి నేను, ఒకసారి నువ్వు, ఒకసారి నేను. దట్ విల్ సేవ్ అవర్ ఫ్యామిలీ. మనం పరుల కొరకు కాదు కదా, పక్కన వారి కొరకు కాదు కదా, పక్కన కుటుంబం కొరకు, నీ కుటుంబం కొరకే, నీ భర్త కొరకే, నీ పిల్లల కొరకే. యాక్సెప్ట్ ఇట్ ప్రియులరా. లెట్ us హ్యావ్ దట్ నేచర్. అందుకని పౌలు బ్యూటిఫుల్ ప్రియులరా మాట అంటున్నాడు, అయ్యా ఏకాభిప్రాయం కలదు, ఒక ఏక మనస్సు, ఒక హార్మోనీ మీరు కలిగి ఉండండి. ఒకరొకరు వేరే వేరే అభిప్రాయాలు ఉన్నా పర్వాలేదు, కానీ అందరూ కలిసి రండి అనే మాటను చెప్తా ఉన్నారు. ఈరోజు ప్రియులరా, ఈ యొక్క ఆలోచన మరి నీకుందో నీకు లేదో, నీకు ఒకవేళ నచ్చకుండా ఉంటే నువ్వు పక్కకి వెళ్ళిపోతావేమో, నువ్వు ఒక సెపరేట్ గ్రూప్ అవుతావేమో, లేకపోతే నువ్వు ఇంకో చోటికి అట్లా ఉండబాకండి. అభిప్రాయాలు వేరైనా మనం అందరం కలిసి ఒకే కుటుంబంగా ఉండాలి. అందుకని అందరు మరలా చెప్పండి, అందరు మన వాళ్ళే, అందరు మన వాళ్ళే, అందరు మన వాళ్ళే ప్రియులారా. దెర్ ఇస్ నో బడీ స్ట్రేంజ్, వీఆర్ ఆల్ వాష్డ్ బై ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్. ఐ మీన్ మన కుటుంబంలో కూడా అందరు మన వాళ్ళే, అందరు మనం, వేరే వాళ్ళు ఎవరున్నారు అక్కడ, అందరు మన వాళ్ళే. ఈ అభిప్రాయం మనకు చాలా బలమైన సహాయం చేస్తుంది ప్రియులు. నా లైఫ్లో ఇవి నేర్చుకుంటా ఉన్నాను. ఒకటి, అంతా నా మేలుకే, అంతా నా ఏ జరిగినా ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం, అంతా నా మేలుకే. ఏముందో దేవుడు ఏం మేలు దాచిపెట్టాడు, అది నీ జీవితంలో పెట్టాడు, అంతా నా మేలుకే, నో ప్రాబ్లం. అందరూ మన వాళ్ళే. అలా ఉంటే నువ్వు అందరినీ ప్రేమిస్తావు. లేకపోతే కొంతమంది నా వాళ్ళు అని అంటే చాలా కష్టపడతావు. ఆరవది, పౌలు ఏమంటూ ఉన్నాడంటే, అయ్యా దేవునికి మహిమ కలుగునట్లుగా మీరు ఇది చెయ్యండి అనే మాట అంటున్నాడు. 7వ వచనంలో, కాగా క్రీస్తు మిమ్మల్ని చేర్చుకున్న ప్రకారం దేవునికి మహిమ కలుగునట్లు మీరు ఒకరినొకడు చేర్చుకోనండి. ప్రైజ్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఈరోజు మార్నింగ్ నేను చూశాను, చిన్న మన రూబెన్ అంకుల్ని, ఆంటీ గారిని, మా గ్రాండ్ పేరెంట్స్ని పట్టుకొని ఈ లిఫ్ట్లోంచి బయటికి తీసుకొని వచ్చి లోపల కూర్చోబెడతా ఉన్నాడు. దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ పాల్ ఈజ్ సేయింగ్. అయ్యా ఒకరినొకరు పట్టించుకుంటే దేవునికి మహిమ. దట్స్ బ్యూటిఫుల్ థింగ్. ఒకరికొకరు సహాయం చేయండి. ఎవరైనా వస్తారు, పెద్దవాళ్ళు వచ్చారు, కుర్చీ కొరకు అటు ఇటు చూస్తూ ఉంటారు, ఏం ఎరగనట్టుగా కూర్చోబాకండి. యూ ఆఫర్ యువర్ చైర్, ఇట్స్ ఓకే, నీ కుర్చీని అందించు. యూ కెన్ సిట్ సమ్వేర్. వాళ్ళు పెద్దవాళ్ళు, గౌరవిద్దాం. కొంచెం వారు నిలబడడానికి కొంచెం ఎట్లా ఉంటుంది, వాళ్ళకు మనసు నీట్గా ఉండదు, కొంచెం ఇబ్బంది పడతారు. యూ ఆఫర్ యువర్ చైర్. అలా చేయటం వల్ల ఏమవుతుంది ప్రియులారా, వీఆర్ గ్లోరిఫైయింగ్ గాడ్. యు గ్లోరిఫైయింగ్, దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాం. సో ఎవ్రీ యాక్ట్ ఆఫ్ కైండ్నెస్, దయతో మంచితనముతో చేసే ఏ పని అయినా కూడా ప్రియులారా దేవునికి మహిమ చెల్లిస్తుంది. దేవునికి మహిమ. ఎవరైనా దుఃఖంగా కనిపించారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి 2 నిమిషాలు కూర్చొని బ్రదర్ సిస్టర్ అంతా ఓకేనా, నేనేమైనా ప్రార్థన చేయమంటారా, నేనేమైనా సహాయం చేయగలనా,
లెట్స్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఏమి ఎరగనట్టుగా పట్టించుకోకుండా ఉండబాకండి ప్రియులారా. నేను అదే మనకు నేర్పిస్తూ ఉన్నాను. ఎంతమంది ఫాలో అవుతున్నారో లేదో నాకు తెలియదు. అవన్నీ ఫాలో అవుతున్నారా లేదా అంటే ఎక్కడ కనిపిస్తుందండి? ఇది కనిపిస్తుంది కదా, చర్చ్లో మనకు కనిపిస్తుంది. పట్టించుకున్నప్పుడు ఒకరినొకరు పట్టించుకున్నప్పుడు కనిపిస్తుంది కదా. సో లెట్ us బీ పీపుల్ హూ విల్ టేక్ కేర్ ఆఫ్ వన్ అనదర్. అది దేవునికి మహిమ ప్రియులరా. అందుకని మనం ఈ కార్యాలు వదిలిపెట్టకూడదు. చివరిది 7వది ప్రియులరా, అదే వచనంలో రాస్తూ ఉన్నాడు, క్రీస్తు మిమ్మును చేర్చుకొనిన ప్రకారము, జస్ట్ లైక్ జీసస్ డెడ్. యేసైతే ఏం చేస్తాడు? ఈ మాంసం గురించి అడుగుదాం. మాంసం గురించి కొంచెం ఆలస్యంగా వచ్చిన సహోదరి సహోదరులందరికీ మనవి, ఈరోజు మెసేజ్ మాంసం గురించి కాదండి, కానీ మాంసం ఆధారం చేసి మాట్లాడుతున్నాం. ఇప్పుడు మాంసం తినాలా లేదా అంటాడు యేసుక్రీస్తు. ఏమంటాడు యేసుక్రీస్తు? ఏమో, అయ్యా ఇదేది ఇంపార్టెంట్ కాదు, తింటే తినండి, తినకపోతే తినొద్దండి, దాని గురించి ఏంటి, కానీ మీరు ప్రేమ కలిగి ఉండండి. చివరికి యాక్చువల్గా 14th చాప్టర్ క్లోజింగ్ అలా చేస్తాడు. మనం అది చూద్దాం ప్రియులర్. ఆ మాట మనం చదవలేదు, నేను చదువుతాను ఇప్పుడు. 14th చాప్టర్లో ప్రియులరా 14వ అధ్యాయం గురించి మనం ప్రారంభించాం కదా. చూడండి, నేను చదువుతూ ఉన్నాను. 14వ వచనం నుంచి చదువుతాను. సహజముగా ఏది నిషిద్ధము కాదని నేను ప్రభువైన యేసునందు ఎరిగి రూఢిగా నమ్ముచున్నాను. అయితే ఏదైనాను నిషిద్ధమని ఎంచుకుని వానికి అది నిషిద్ధమే. నీ సహోదరుడు నీ భోజనం మూలముగా దుఃఖించిన ఎడల నీవిక నువ్వు ప్రేమ కలిగి నడుచుకుని వాడవు కావు. 17వ వచనం, దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. విషయమందు క్రీస్తునకు దాసుడవైన వాడు దేవునికి ఇష్టడును, ఈ మాట చూడండి, మనుష్యుల దృష్టికి యోగ్యుడునై ఉన్నాడు. కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని, అంటే అందరం కలిసి ఎదగాలి, పరస్పర క్షేమాభివృద్ధిని కలుగుజేయు వాటిని ఆసక్తితో అనుసరింతము. భోజనము నిమిత్తము దేవుని పనిని పాడు చేయకుడి. సమస్త పదార్థములు పవిత్రములే కానీ అనుమానముతో తినువానికి అది దోషము. మాంసము తినుట కానీ ద్రాక్షరసము త్రాగుట కానీ నీ సహోదరునికి అడ్డము కలుగుజేయునది మరేదియు కానీ మానివేయుట మంచిది. నీకున్న విశ్వాసము దేవుని ఎదుట నీ మట్టుకు నీవు ఉంచుకునము. తాను సమ్మతించిన విషయంలో తనకు తానే తీర్పు తీర్చుకుని వాడు ధన్యుడు. బ్యూటిఫుల్గా క్లోజ్ చేస్తున్నాడు. అయ్యా ప్లీజ్ డోంట్ మైండ్ ది స్మాల్ లిటిల్ థింగ్స్. ప్రియులారా, మనము కమ్యూనియన్లో బన్ను తింటాం. మనం బన్ను, మరి బన్ను తినమని బైబిల్ రాశాడా? మనం బన్ను తింటున్నాం కదా. బైబిల్లో ఏం రాశాడు? రొట్టె అని మాట వాడాడు కదా. రొట్టె ఎక్కడ రొట్టె? అది ఎక్కడ రొట్టె? రిలయన్స్లో దొరుకుతుందా? ఎక్కడ రొట్టె? బైబిల్లో రాసిన రొట్టె ఎక్కడ దొరుకుతుంది? ఆలోచించండి. కొన్నిసార్లు నీలగిరీస్ బ్రెడ్ దొరుకుతుంది, నీలగిరీస్ బ్రెడ్ తెస్తాం. కొన్నిసార్లు ఫ్రూట్ బ్రెడ్ తెస్తుంది వసంతక్క, ఫ్రూట్ బ్రెడ్, దాంట్లో అక్కడక్కడ చెర్రీలు కూడా వస్తూ ఉంటాయి. మరి అది ఏం తప్ప? లేకపోతే ఇప్పుడు బైబిల్లో రాసినటువంటి రొట్టె గురించి ఆలోచిద్దాం. అంటే మీకు కూడా ఇది ఛాన్స్ వచ్చింది కాబట్టి కొద్ది ప్రియులను నేర్పిస్తూ ఉన్నాను. బైబిల్లో ఉన్న రొట్టె చెప్పాడు కదా, అది ఏ గింజలతో చేశారు? ఆ గింజలు మనకు దొరుకుతున్నాయా? అది ఏ టెంపరేచర్లో చేస్తారు? మరి ఇజ్రాయెలైట్స్ అందరూ కూడా టెంపరేచర్ కంట్రోల్ పెట్టుకొని తింటారు ఈ రోజుల్లో. మనకు అది ఉందా? అది లేదు కదా. మరి అది కాకుండా మనం తినేది పాపమా? కొంతమంది బ్రెడ్ తినరు, బన్ను తినరు, తెల్ల వేఫర్స్ తింటారు. వేఫర్స్, మరి అది పాపమా? నరకానికి పోతారా? ప్రియులారా, చాలా చిన్న విషయాలు. నా మాట ఆలోచిస్తున్నారా? దీస్ ఆర్ వెరీ స్మాల్ లిటిల్ థింగ్స్. కొంతమంది మనం ద్రాక్ష రసం తాగుతున్నాం, కిసాన్ ఏదో అక్కడ తెస్తుంది, కిసాన్ది దొరకలే, తాగం, ఆ రోజు వేరే కంపెనీ తెచ్చుకుంటాం. ఇట్స్ నాట్ అబౌట్ దిస్. పౌలు చెప్పేది అదే. అయ్యా, ఈ స్మాల్ లిటిల్ థింగ్స్ మీద మీరు పట్టించుకోమాకండి. అది ఇంపార్టెంట్ కాదు. దేవుని రాజ్యం ఇంపార్టెంట్, ప్రేమ ఇంపార్టెంట్. అందుకనే ప్రియులారా, మన చిన్న చిన్న విషయాలను బట్టి తీర్పు తీర్చుకోకూడదు. మనం ఆ తీర్పు తీర్చుట మానేసుకోవాలి. మనం అందరం చాలామంది ఏమంటే, మనం కూడా న్యాయాధిపతుల గ్రంథంలో మన పేరు కూడా ఉండాలని ప్రయత్నిస్తున్నాం. మన పేరు వద్దు ప్రియులారా, వాళ్ళది అయిపోయింది, ఆ టర్మ్ అయిపోయింది. మనం ఇప్పుడు ప్రేమికులం, అందరం దేవుని ప్రేమను కలిగి ఉండాలి, అంతే తప్ప తీర్పు తీర్చి నువ్వు కరెక్టు, నువ్వు రాంగ్, ఈ చర్చ్ కరెక్టు, ఆ చర్చ్ రాంగ్, వాళ్ళు చేసే తప్పు, వీళ్ళు చేసే తప్పు. ఎవరిచ్చారు నీకు ఉద్యోగం? అది ఎవరివ్వాల? మనం సెల్ఫ్ డిక్లేర్డ్ జడ్జెస్గా ఉండకూడదు ప్రియులారా. లెట్ us హ్యావ్ ఎ లవ్. అందుకనే ప్రియులారా, ఐ రియల్లీ లవ్ వాట్ మదర్ తెరీసా సెడ్, ఇఫ్ ఐ కీప్ ఆన్ జడ్జింగ్ పీపుల్ ఇన్ ద వరల్డ్ ఐ విల్ నాట్ హ్యావ్ టైమ్ టు లవ్ దెమ్. నేను తీర్పు తీర్చుకుంటూ వెళ్తే ప్రేమించడానికి నా దగ్గర సమయము ఉండదు. అందుకని ప్రియులారా, ప్రేమ గొప్పది,
పౌలు వాక్యం అంతా చెప్పింది ఇదే, ప్రేమించండి, మీరు ప్రేమించుకోండి, ఒకరినొకరు ప్రేమించుకోండి అనే మాటను చెప్తా ఉన్నాడు. 5-7 విషయాలు చెప్పాను ప్రియులారా, ఒకసారి గుర్తు చేస్తాను. నంబర్ 1, బీ కన్సిడరేట్ ఆఫ్ వన్ అనదర్. అందరినీ పట్టించుకోండి. బలంగా ఉన్నవాళ్ళు ఉంటారు, బలహీనంగా ఉంటారు, అందరినీ కలుపుకోండి. మేమే బలంగా ఉన్నామని పక్కకు ఉండబాకండి. రెండవది, గో బ్యాక్ టు స్క్రిప్చర్స్. ఏదైనా కూడా వాక్యమే మనకు ఆధారము. వాక్యాన్ని పట్టించుకొని వాక్యాన్ని చూడండి. మూడవది ప్రియులారా, ఓర్పు వలన ఎండ్యూరెన్స్ చిట్ట చివరి వరకు ఓపికగా ఉండాలి అనే మాటను చెప్తా ఉన్నాడు. నాలుగవది ప్రియులారా, నిరీక్షణ, హోప్ కలిగి ఉండండి. నిరీక్షణ కలిగి ఉంటే అన్నీ సర్దుకుంటాయి. కొంచెం హోప్ కలిగి ఉండండి, వదిలిపెట్టబాకండి. కుటుంబమైనా చర్చ అయినా కూడా కొంచెం ఓపిక పెట్టాలి ప్రియులారా. మనకి ఇప్పుడు రోడ్డు పెద్ద సమస్య అయింది కదా ప్రియులారా, చిన్నగా అయింది, పెద్ద సమస్య అయింది. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. మనము దానివల్ల చింత చేయటం వల్ల ఏం చేయలేం కదా. మనం ఏం చేయగలం? ఓపిక కలిగి ఉందాం, నిరీక్షణ కలిగి ఉందాం. గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. టైం వచ్చినప్పుడు చేస్తాడు. మనం ప్రభు దగ్గర కనిపెడదాం, ప్రభు దగ్గర ప్రార్థన చేద్దాం. సో అందుకని ప్రియులారా, అందరి దగ్గర ఆ విషయం, అందరూ ఒకే మనసు కలిగి ప్రార్థించడం చాలా చాలా ప్రాముఖ్యం. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. ఐదవది ప్రియులారా, హార్మోనీ, ఏకత్వం, ఒక ఏక మనస్సు. నీకు నచ్చకపోయినా, నీ అభిప్రాయానికి సరి అయినదిగా కాకపోయినా, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. అందుకని లెర్న్ టు అగ్రీ టు డిసగ్రీ ఆల్సో. డిసగ్రిమెంట్స్ ఉన్నా కూడా నువ్వు ప్రేమను కలిగి ఉంటాం సాధ్యమే ప్రియులారా. ఓకే. ఆరవది ప్రియులారా, మనము ప్రైజ్, దేవునికి మహిమ కలుగునట్లుగా మనం చదువు. ఎప్పుడైనా కూడా నువ్వు అడగాల్సింది ఏంటంటే, నేను ఈ పని చేస్తే దేవునికి మహిమకరంగా ఉంటుందా లేదా అనేది అడగాలి ప్రియులారా. చిట్ట చివరిది, యేసు వల్లే మనం చేద్దాం. జస్ట్ లైక్ జీసస్ స్టేడ్. యేసైతే ఏం చేస్తాడు, యేసైతే మరి ఏమంటాడు, మనం ప్రార్థన చేద్దాం, ప్రభుని అడుగుదాం ప్రియులారా. ఈ 7 విషయాలలో అందరం కూడా చేస్తూ ఉన్నవారమని కానీ అన్నీ మనము ఫాలో అవుతున్నామని కాదు. వీ ఆల్ నీడ్ హెల్ప్ కదండి. మనందరికీ సహాయం అవసరం. కొన్నిసార్లు మనం తప్పుతూ ఉంటాము, తెలియకుండానే తప్పుతూ ఉంటాం. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. కానీ ప్రభు సహాయం చేస్తాడు. ప్రభు సహాయం చేసినప్పుడు మనకు ఇవన్నీ కూడా చేయగలం. ప్రార్థించేద్దామండి, ప్రభుని అడిగి మనం ముందుకెళ్దాం. మహాఘనుడవైన తండ్రి, శ్రేష్ఠుడవు, యోగ్యుడవు, అర్హుడవు నాయన, మాతో మీరు మాట్లాడుతూ ఉన్నారు. అనేక విషయాల్లో ప్రభువా, మేమందరం కూడా మీ సహాయం లేకపోతే చేయలేము. మరి పౌలు రోమా చర్చ్లో తండ్రి ఒక ఇష్యూని తీసుకొని ఎంత బ్యూటిఫుల్గా అడ్రస్ చేశాడు. మేము కూడా ప్రభువా, ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించడానికి, మనం అందరం కూడా నేర్చుకోవటానికి, ప్రభు ఆనర్ గణపరచుకోవటానికి, గౌరవించుకోవటానికి సహాయం చేయండి. మాలో తప్పిదాలు తొలగించండి. మేమందరం కూడా ప్రభా ఒకరి గురించి ఒకరు పట్టించుకుంటూ సంతోషంగా ఉండే కృపను దయచేయమని యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమెన్.